వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధు. బుల్లితెర మీద యాంకర్ గా దాదాపు 2.5 దశాబ్దాల నుంచి నెంబర్ 1 స్థానంలో కొనసాగుతూ ఇప్పటికీ తనకు సాటి ఎవ్వరూ లేరు అనే విధంగా ముందుకు దూసుకుపోతున్న యాంకర్ సుమా కనకాల ఇండస్ట్రీలో అందరికంటే అత్యధిక పారితోషికం అందుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. చిన్న హీరోల దగ్గర నుంచి పెద్ద హీరోల వరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఖచ్చితంగా సినిమాను తీసుకోకుండా ఉండలేరు. ఈమె ఇంటర్వ్యూస్ కూడా ఉండే క్రేజ్ మామూలుగా ఉండదు. కొన్ని టీవీ షోస్ కి ఇప్పటికీ ఈమె యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఈమెలోని కామెడీ టైమింగ్ నేడు ఈ స్థానంలో నిలబడింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈమె భర్త రాజీవ్ కనకాల కూడా ఇండస్ట్రీలో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. వీరిద్దరు దంపతులకు రోషన్ అనే కుమారుడు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇతను బబుల్ గమ్ అనే చిత్రం ద్వారా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయింది. ఈ చిత్రానికి నిర్మాతలుగా సుమా, రాజీవ్ కనకాల వ్యవహరించారు. బచ్చన్ ఆ నష్టాలపై రాజీవ్ కనకాల ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మేము సంపాదించిన దాంట్లో చాలా వరకు డబ్బులు ఖర్చు చేసి ఈ సినిమాని తీసాము. కానీ పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయితే వచ్చింది. ఓటీటీ మరియు శాటిలైట్ రైట్స్ ద్వారా కొంత డబ్బు వచ్చింది. డబ్బు పోతే పోయింది, మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ ఈ సినిమాలో నా కొడుకు నటనకు మంచి మార్కులు పడ్డాయి అనే సంతృప్తి మాత్రం మాకు మిగిలింది. ఈ సినిమాతో కాకపోతే మరో సినిమాతో అయినా వాడు సక్సెస్ అవుతారు అనే నమ్మకం మాకుంది. ఈ చిత్రం తర్వాత వాడికి దాదాపు 70 కథలు వచ్చాయి అంటూ చెప్పుకొచ్చారు రాజీవ్ కనకాల. ప్రస్తుతం రోషన్ మోగ్లీ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి కలర్ ఫోటో ఫ్రేమ్ సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. కలర్ ఫోటో పెద్ద హిట్ అనే సంగతి మనకి అందరికీ తెలిసిందే. నేషనల్ అవార్డు కూడా ఈ సినిమాకు దక్కింది. అలాంటి చిత్ర దర్శకుడి చేతిలో రోషన్ పడ్డారు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్ కి అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. మొదటి చిత్రంలో రోషన్ లుక్స్ పరంగా అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. అతని రంగుపై కూడా చాలా కామెంట్స్ చేశారు. కానీ మోగ్లీ చిత్రంలో మాత్రం రోషన్ లుక్స్ పరంగా కూడా మార్కులు కొట్టేశారు. నటనలో ఎలాగో తాను నిరూపించుకుంటారు. సరైన సినిమా పడితే రోషన్ టాలీవుడ్ లోనే ఎవరు ఊహించిన రేంజ్ కి చేరుకుంటారు అంటున్నారు నెటిజన్లు. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.